శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః భూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణ హేరంభస్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదిపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల యొక్క విశిష్టతను గురించి ఈ చెప్పే కార్యక్రమం మనకు చాలా విశిష్టమైనది. భోగి గుర్తుపెట్టుకోండి, భోగములకు అధిపతి భోగి. భోగములు అంటే ఏమి? సమస్త సుఖాలు. తర్వాత ఈ భోగి పండుగ, మకర సంక్రాంతి పండుగ, కనుమ పండుగ ఇవి ఎప్పుడు వస్తాయంటే దక్షిణాయన పుణ్యకాలంలో చిట్ట చివరి రోజు. అందుకనే భోగి పండుగ తిథి అనేది ఉండదు, వారం అనేది ఉండదు. మన యొక్క కర్కాటక సంక్రమణం, సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే వచ్చే మొట్టమొదటి సంక్రాంతే మనకు కర్కాటక సంక్రాంతి. ఈ కర్కాటక సంక్రాంతి మొదలుకొని మకర సంక్రాంతి వరకు కూడా దేవతలకు రాత్రికాలం అంటారన్నమాట. ఈ దేవతలకు రాత్రికాలం ఏదైతే ఉందో దాన్నంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ దక్షిణాయనంలోనే మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి పండుగ కావచ్చు, తర్వాత శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి మహావ్రతాలు కావచ్చు, మంగళగౌరి వ్రతాలు కావచ్చు, వినాయక చవితి కావచ్చు, శరన్నవరాత్రులు దసరా ఉత్సవాలు కావచ్చు, తర్వాత కార్తీక మాసం యొక్క దీపదానాలు కావచ్చు, అభిషేకాదులు కావచ్చు, వ్రతాలు కావచ్చు. తర్వాత మనకు విశేషమైన మార్గశీర్ష మాసం, మహావిష్ణుకు ప్రీతి ధనుర్మాసం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే మానవుని యొక్క ఉపాసనా కాలం అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం. ఈ ఉపాసన సిద్ధించేటువంటి కాలం ఏదిరా అంటే మకర సంక్రాంతి కాలం. అంటే దేవతలకు పగలు అంటే ఆంతరికము బహిర్గతం అని రెండు ఉంటాయి. ఆంతరింగికం వచ్చేసి ఏమిరా అంటే మనకు ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం అనేది దేవతలకు రాత్రి అయినటువంటి కాలంలో ఏదైతే ఉపాసనాక్రమం చేస్తామో దాని యొక్క ఫలితం అంతా కూడా అంటే ఆ ఉపాసన చేసిన ఫలితం యొక్క సిద్ధి అనేది మనకు మకర సంక్రమణ పర్వణ పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతూ ఉందని చెప్పి చెప్తారనమాట. దానికి కారణం దేవతలకు పగలు, ఉత్తరాయణ పుణ్యకాలం అనేది. తర్వాత రెండవది గుర్తుపెట్టుకోండి, భోగి. ఇది మనకు గుర్తుపెట్టుకోండి అంటే బాహ్యంగా అంటే మానవాళికి ఉపయోగపడే విధంగా ఏమరా అంటే మనకు మనిషి బ్రతకాలంటే కనుక తిండి చాలా ప్రధానమైంది. అటువంటి తిండి గింజలైనటువంటి వరి కావచ్చు, జొన్న కావచ్చు, ఇటువంటి వ్యవసాయ కృతుల సంబంధమైన ఏ యొక్క ధాన్యమైనా సరే ఆ పంటను కోసుకొని ఇంటికి తీసుకొని వచ్చే కాలమే ఈ యొక్క సంక్రాంతి పర్వణ పుణ్యకాలం. ఈ కాలంలో ఆ ధాన్యం అంతా కూడా తీసుకొని వచ్చి మన ధాన్యాగారంలో నిల్వ చేసుకొని సంవత్సరం పొద్దు మనం కొంత కొంతగా ఆ పంటను తింటూ తర్వాత బ్రతికే జీవనం కోసం ధనాని కోసం కొంత ధాన్యాన్ని అమ్మడం అనమాట. అంటే ఏమి? మనకి ఏదైతే ధాన్యం వచ్చిందో ఆ ధాన్యాన్ని ఇంటికి చేర్చుకొని మనం పిల్లా పాపలతో సంతోష సుఖశాంతులతో తినేదానికోసము, అదే ఆ యొక్క ధాన్యాన్ని విక్రయించి తద్వారా వచ్చిన ధనంతో జీవనానికి గడుపుకునే దానికోసము ఆ యొక్క ధనం చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏమి? మన సుఖ సంతోషాలకు ఆలవాలమే భోగి. అంటే సమస్త భోగాలన్నీ కావాలంటే మంచి పంట రావాలి, ఆ పంట మంచి విక్రయం ధనం సంపాదించాలి, తద్వారా వచ్చిన ధనంతో మానవాళ్ళంతా కూడా సుఖ సంతోషాదులతో సుఖంగా ఉంటారనమాట. దీనికే భోగి అని చెప్తారు. తర్వాత మకర సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ అనేది గుర్తుపెట్టుకోండి, మనకు సూర్య భగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి అంటే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వచ్చేదాన్ని వృషభ సంక్రమణమని, వృషభం నుంచి మిథునానికి రావడం మిథున సంక్రాంతిని, ఇట్లా మనకు 12 రాశుల్లో సూర్య భగవానుడు సంచరించే కాలాన్నే సంక్రమణం అంటారనమాట. అట్లా సూర్య భగవానుడు ధనురాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణ పర్వణ పుణ్యకాలం అంటారనమాట. ఈ పుణ్యకాలం అనేది మనకు 90 గడియలు ఉంటుంది. ఈ కాలాన్ని మనకు 16 గంటల చొప్పున మనకు ఈ యొక్క కాలాన్ని చెప్తా. అంటే మకర సంక్రమణ పర్వణ పుణ్యకాలం ప్రారంభమైన రోజు నుంచి మనకు కాలం నుంచి 16 గంటల సేపు ఉండే కాలాన్నే
పుణ్యకాలం అంటూ ఉంటారన్నమాట. ఈ మకర సంక్రమణ పర్వణ పుణ్యకాలంలో మనం చేసే దానము, జపము, స్నానము చాలా విశేషమైంది. గుర్తుపెట్టుకోండి, సంక్రాంతి పండుగ ఏ దినమైతే వస్తుందో ఆ దినములో ఉదయకాలమే మనం స్నానం చేసుకోవడం ఒక పద్ధతి. సంక్రాంతి పర్వణ పుణ్యకాలం ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, జనవరి 15వ తేదీ మనకు సంక్రాంతి పండుగ అనేది వస్తుంది. ఈ సంక్రాంతి పండుగ దినము ఉదయమే నిద్రలేచి స్నానం చేసే కాలంలో గుర్తుపెట్టుకోండి, మనకు మామూలు గంగా స్నానం చేయమని చెప్పి చాలా పురాణ ఇతిహాసాల్లో చెప్పినారు. గంగా నదులకు వెళ్ళి స్నానం చేసేంత పరిస్థితి ఈ కాలం లేదు కాబట్టి మన ఇంట్లోనే ఒక బకెట కావచ్చు, ఒక పాత్ర కావచ్చు, దానిలో నీటిని పోసుకొని ఆ నీటిలో కొన్ని నూగులు వేసుకోవాలన్నమాట. ఎందుకురా అంటే తిలాపాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ, అంటే విష్ణు యొక్క శరీరంలో నుంచి పుట్టినవే ఈ యొక్క నూగులు. తర్వాత నూగులు మన యొక్క సమస్తమైన గ్రహదోషాలకంతా కూడా ప్రతీక. ఆ సమస్త గ్రహదోషాలు పోయేదానికోసము. తర్వాత పితృతర్పణాది కార్యక్రమాలు చూడండి, ఇక్కడ 2 పద్ధతులు. తల్లిదండ్రులు జీవించున్న వాళ్ళు ఈ పితృతర్పణాలు చేసేదానికి మనకు అవకాశం లేదు. తండ్రి లేని వారు మాత్రమే ఈ యొక్క పితృతర్పణాలు చేసుకోవాలన్నమాట. అటువంటి పితృతర్పణానికి ప్రధానమైనవి తిలలు, నూగులు. అటువంటి నూగులు ఆ నీటి యందు వేసుకొని స్నానం చేసుకుంటూ గంగావళి అనే ఒక నామస్మరణ చేసుకుంటూ ఆ యొక్క నీటిలో కొన్ని నూగులను వేసుకొని ఆ నూగుల నీటిని స్నానం చేయాలన్నమాట. అట్లా ఎవరైతే స్నానం చేస్తారో గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని, అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతారని చెప్పి మనకు పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి పర్వణ పుణ్యకాలం చూడండి, సంక్రాంతి, సమ్ అంటే మంచి, క్రాంతి అంటే వెలుగు, మంచి వెలుగులు సంతరించే రోజునే సంక్రాంతి అంటారనమాట. ఈ సంక్రాంతి అనేది మనకు దేవతలకు పగటి కాలం. అందుకనే మహాయోగీశ్వరుడైనటువంటి భీష్మ మహారాజు కూడా దక్షిణాయన పుణ్యకాలంలో ఆయనకు శరపరంపర సంధించినప్పటికి కూడా ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు చాలా ఆ కాలగమనాన్ని అతిక్రమించి ఆయనకు స్వచ్ఛంద మరణం అనే ఒక వరం కూడా ఉందన్నమాట. ఆ వర ప్రభావం చేత సంక్రమణ పర్వణ పుణ్యకాలం వచ్చే వరకు ఆయన జాగ్రత్తతో నిలిచి ఆ యొక్క పర్వణ పుణ్యకాలం వచ్చినాక మాఘశుద్ధ ఏకాదశి నాడు యొక్క భీష్మ మహారాజు తనువు చాలిచ్చినాడు అనమాట. కాబట్టి అటువంటి అంటే ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గద్వారాలన్నీ కూడా తెరిచి ఉంటాయని చెప్పి మనకు పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. అటువంటి సూర్య భగవానుని యొక్క శక్తి ఆవిర్భావమయ్యే కాలము మకర సంక్రమణ పర్వణ పుణ్యకాలం. అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ మకర సంక్రమణ పర్వణ పుణ్యకాలంలో ఈ యొక్క నూగుల నీటితో స్నానం చేయడము, తర్వాత గుమ్మడికాయని దానం చేయడం. సూర్యభగవానికి అత్యంత ప్రీతిపాత్రమైంది గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ అనేది ఒక ఇస్తర, మోదుగు ఇస్తర కావచ్చు, లేదు మామూలు మనకు చిక్కే ఇస్తరులు కావచ్చు. ఆ ఇస్తరులో నూగులు ఉంచి ఆ నూగుల మీద ఒక గుమ్మడికాయ పెట్టి ఆ గుమ్మడికాయను కొద్ది గంధముతో అలంకారం చేసి పసుపు కుంకుమ పెట్టి సూర్యభగవాన్ని స్మరణ చేయాలి. ఎవరికైనా శక్తి ఉంది, మనకి ఆరాధ్య ఛానల్లో డిస్క్రిప్షన్లో ఆదిత్య హృదయం అనే పారాయణం అనేది మనం ఇచ్చినాం. ఆ ఆదిత్య హృదయాన్ని స్మరిస్తూ ఆ గంధము కుంకుమ పెట్టి ఆ యొక్క గుమ్మడికాయనే సూర్యభగవానిగా ఆరాధించి టెంకాయ కొట్టి తాంబూలం పెట్టి ఆ తాంబూలాన్ని గుమ్మడికాయను, నూగులతో కూడుకున్న గుమ్మడికాయను బ్రాహ్మణికి దానం చేయడం. ఈ దానం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని కలుగుతుందన్నమాట. ఎందుకురా అంటే సూర్యభగవానికి అత్యంత ప్రీతిపాత్రమైన గుమ్మడికాయ దానం చేయడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్, సూర్యుని అరచేతిలో సమస్త మానవాళి కావచ్చు, జంతువులు కావచ్చు, తర్వాత చెట్టు చేమలు సమస్తమంతా కూడా ప్రపంచంలో ఏ జీవి యొక్క ఆరోగ్యాన్ని చూడాలన్న దానికి కారకుడు సూర్యభగవానుడే. అటువంటి సూర్యప్రీతిగా ఆ రోజు మనం గుమ్మడికాయ దానం చేయడం చాలా విశిష్టం. అంతేకాకుండా తర్పణ కార్యక్రమం, ఈ తర్పణ కార్యక్రమం అనేది మన డిస్క్రిప్షన్లో మనం ముందుగానే అమావాస్య తర్పణము, మహాలయ అమావాస్య తర్పణం గురించి మనం చెప్పినామన్నమాట. అదేవిధంగా దానిని ఆచరిస్తూ అదేవిధంగా ఆ డిస్క్రిప్షన్లో ఉన్న తర్పణ విధి విధానాన్నంతా కూడా ఎవరైనా సరే తండ్రి లేని వారు ఎవరైనా ఉంటే వారు ఈ యొక్క తర్పణ విధానాన్ని ఆచరించవచ్చును. తండ్రి ఉన్నవారు ఆచరింపు చేయవలసిన అవసరం లేదు. అటువంటి వారికి అందరూ కూడా ఇప్పుడు చెప్పినాను కదా, నూగులు ఇస్తరలో పెట్టి గుమ్మడికాయ దానం చేయడం వల్ల ఆ పితృప్రీతి కలుగుతుంది. అంతేకాకుండా నూగులు నీటిలో వేసుకొని ఆ నీటిని స్నానం చేయడం వల్ల శని దోషాలు పోవడమే కాకుండా సూర్యానుగ్రహం కూడా అందరికీ తప్పక సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సంక్రమణం రోజు ఎద్దును పూజించిన,
తర్వాత గంగిరెద్దులు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంత విశిష్టత అంటే ఆ యొక్క ఎద్దు యొక్క ధర్మస్య వృషరూపేణ, మనకు వేదంలో ఒక వచనం ఉందన్నమాట. సాక్షాత్ ధర్మదేవతే యొక్క నందీశ్వరుడు. రెండవది ఈశ్వరుని యొక్క వాహనం. ఈ యొక్క నంది యొక్క డెక్కలలో అంటే కాలి యొక్క భాగములో అది నడుస్తూ పోతూ ఉంటే అమృత బిందువులు అనేటివి ఆ యొక్క నందీశ్వరుని యొక్క పాదముల డెక్కల నుంచి పడుతూ ఉంటుందని చెప్తారనమాట. ఇప్పుడు అనాది కాకుండా ఈ కాలంలో మనకు ట్రాక్టర్లని ఇంకోటి సేద్యానికి చాలా విధమైన వచ్చినాయి. అందుకనే చూడండి, కాల మార్పిడిలో ఇవన్నీ చేయడం వల్ల పంట సరిగ్గా పండడంలా కారణం ఏమరా అంటే అప్పుడు పంటలు బాగా పండుతూ ఉన్నాయి, సస్యశ్యామలంగా ఉన్నాయి, అనారోగ్య సమస్యలు లేవు అనే దానికి కారణం ఏమరా అంటే ఎద్దు యొక్క డెక్కల యందు నుంచి పడుతున్న అమృత బిందువులే సేద్యం చేసినప్పుడు ఆ భూమిని సారవంతం చేసి ఆ తీసుకున్న ఆహారం కూడా అమృతతుల్యం తిన్నా మనకు ఉండేది. అటువంటి అమృతతుల్యమైన ఆహారాన్ని స్వీకరించడం వల్లనే మనకు సుఖ సంతోషాలతో అనారోగ్యాలు లేకుండా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు సేద్యానికి ఎద్దులు మాయమైనాయి, ట్రాక్టర్లు వచ్చినాయి. సాంకేతిక నిపుణ సంబంధమైనటువంటి పరికరాల వల్ల యాంత్రిక జీవనంలో కూడుకున్న తిండి తినడం వల్ల ఏమవుతుంది, మనకు అమృతం అనేది మాయమైపోయింది. ఆ అమృత బిందువులు మనకు దొరకడం లేదు. తద్వారా మనకు ఆరోగ్యం కూడా నశిస్తూ వస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతికి విశేషం ఏమిటంటే గంగిరెద్దులు. అంతేకాకుండా హరిదాసులు కీర్తనలు, అందుకనే చూడండి, మహావిష్ణువును సేవిస్తూ ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క గంగిరెద్దుల మేళముల చేత మనకు గుర్తుపెట్టుకోండి, ఆ హరిదాసు కీర్తనలు పాడి పొగిడే మాటలు చెప్తుంటాడు. అంటే మీకంతా కూడా మీ కుటుంబం బాగుండాలి అని చెప్పి మేళం వాయిస్తుంటే ఆ ఎద్దు తల ఊపుతూ ఉంటుందన్నమాట. అంటే ఏమి, ధర్మదేవత దాన్ని అంగీకరించినట్టు. ఆ ధర్మదేవత యొక్క అంగీకారం చేత ఆ యొక్క ఎద్దు తల ఆడించడం వల్ల నీకు అట్లేగుగాక, నీకు సుఖం కలుగాక, నీకు మంచి జరుగుగాక, ఇవన్నీ కూడా మనము గంగిరెద్దుల మేళంతో ఇది మనం అంటే స్వస్తి వచనాలు అంటారు దాన్ని. అంటే అదే పనిగా మనం ఇంటికి పిలిపించుకొని హరిదాసుల్ని, లేదు హరిదాసులు వెళ్తూ ఉంటారు ఆ భోగి, కనుమ, సంక్రాంతి పండుగల్లో ఇంటి ముందర వెళ్తూ ఉంటారు. అటువంటి వెళ్ళే వారికి ఇంత బియ్యము, బెల్లము ఆయనకు దానము కానీ కొంత ధనాన్ని కానీ ఇచ్చి ఆ గంగిరెద్దులతో మనం స్వస్తి వచనం అంటే మనకు మంచిగుగాక అని చెప్పి చెప్తాడు ఆయన. దానికి ఆ గంగిరెద్దు తల ఊపుతుందనమాట. అట్లా ఊపడం వల్ల ఏమనంటే ధర్మదేవత అంగీకారం తెలిపినట్టు. అంతేకాకుండా ఇప్పుడే మనం చెప్పినాం, ఆ డెక్కల్లో అమృత బిందువులు ఉన్నాయని. ఆ అమృత బిందువులు అనేటివి మన ఇంటి ముందర కూడా పడడం వల్ల మన ఇంటికి అశుభాలు కానీ అనారోగ్య సమస్యలు లేకుండా చాలా మంచి భావాన్ని కలిగిస్తుంది అనమాట. అంతేకాకుండా చూడండి, సంక్రాంతి పండుగ పొంగలి, బెల్లం పొంగలి తయారు చేసుకొని బయట ముగ్గు వేసుకొని రంగవల్లిలో అంటే కనుక 5 రంగుల గల రంగులు కానీ మీ ఇష్టానుసారం ఎవరెవరికి తోచిన రంగవల్లిని ముగ్గును వేసుకొని ఆ ముగ్గు మీద గొబ్బెమ్మలు, ఆవు పెడకతో, ఆవు పేడ అనేది ఉంటుంది కదా, ఆవు పేడ గుర్తుపెట్టుకుంటే సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం. ఆ దానికి మనం పువ్వులతో అలంకరించి అక్కడ ఈ పొంగలిని పెట్టి ఈ సూర్యునికి ఈశ్వర సంబంధమైనటువంటి వాడు ఎవరు అంటే సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానునికి ఆ పొంగలి నివేదన చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగే దానికోసం మనము ఈ యొక్క నైవేద్యాన్ని కూడా సంక్రాంతి పండుగ రోజు చేస్తాము. గుర్తుపెట్టుకోండి, భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు నేరేడు పండ్లు, రేగి పండ్లు, చెరకు ముక్కలు, బెల్లం ముక్కలు, తర్వాత కొబ్బరి ముక్కలు, ఇవన్నీ కూడా పిల్లల యొక్క తల నుంచి మనము పోస్తూ ఉంటాం అనమాట. దాని అర్థం ఏమరా అంటే రేగిపీడ అంటే దరిద్ర దేవత, అలక్ష్మీ నిర్గమనం అంటారనమాట. అంటే దారిద్ర దేవత అనేది ఇంటి నుంచి వెళ్ళిపోయేదానికోసము, చిన్నపిల్లలు సుఖ సంతోషాలతో ఉండేదానికోసము రేగి పండు గుర్తుపెట్టుకుని, రేగి పండ్లలో మహాలక్ష్మి ఉంటుంది, కొబ్బరిలో మహాలక్ష్మి ఉంటుంది, చెరకు ముక్కల్లో మహాలక్ష్మి ఉంటుంది. తర్వాత లక్ష్మీప్రదం కొన్ని రూపాయి నాణాలు కానీ రాగి నాణాలు కానీ పిల్లల తల మీద నుంచి పోస్తూ ఉంటాం అనమాట. అటువంటి పోయడం వల్ల ఏదన్నా అనారోగ్య సమస్యలున్నా, దరిద్ర సంబంధమైన సూచకాలు ఉంటాయి, ఇవన్నీ పోగొట్టి మనకు అష్టైశ్వర్య ప్రదాన్ని కలిగించేటువంటిది భోగి. కాబట్టి భోగి తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. ఈ కనుమ అనేది ఈ పాడి పంటలు అంటే మనం జీవనంలో బ్రతికే దానికోసము మన కోసము తన యొక్క డెక్కల నుంచి అమృతతుల్యమైన బిందువులను భూమికి సారవంతం చేసి మనకు జీవనము కోసము, మన యొక్క జీవన విధానం కోసము, మనం బ్రతికేదానికోసము, మనం జీవించేదానికోసము, తర్వాత వ్యాపార నిమిత్తం సమస్త సుఖ సంతోషాదులతో కూడుకునే దానికోసము ఈ గంగిరెద్దులు అనేటివి మనకు సేద్యంలో తోడ్పాటు చేస్తూ
మనల్ని నిత్య జీవితంలో కాపాడుతూ ఉన్నాయన్నమాట. అటువంటి ప్రతీకగా ఆ యొక్క ఈశ్వరుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడు అనేటువంటి ఎద్దుని పూజించేటువంటి సాంప్రదాయం మనకు కనుమ రోజు ఉందన్నమాట. ఆ కనుమ రోజు యొక్క పశుపక్షాదుల కంటే గుర్తుపెట్టుకోండి, పశుపక్షాదులు, పశువు అన్నారు, పక్షి ఏమి స్వామి అంటే చిన్న చిన్న గోరింక పక్షులు, రామచిలుకలు, ఇవన్నీ కూడా ఇంటికి వస్తూ ఉంటాయన్నమాట. మనకు ధాన్యము పంట రూపం ఇంటికి వచ్చిన తర్వాత జొన్న గింజలు కానీ రాగి గింజలు కానీ ఈ గింజలను మనం ఇంటి బయట ముఖభాగంలో కొంత కట్టి ఉంచుతామన్నమాట. ఆ ధాన్యాన్ని అవి స్వీకరించడం వల్ల మనకు సుఖాన్ని కలిగిస్తుంది. తర్వాత ఆవును, ఎద్దులను పూజించడం అనేది ఈ యొక్క కనుమ సాంప్రదాయంలో విశేషం. కాబట్టి మనం భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండగల యొక్క విశిష్టత ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల చాలా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. తర్వాత ఇది అర్థం కాని వారికి సూక్ష్మంగా 3 భాగాల్లో మీకు ఇది వివరిస్తాను. భోగి పండగ రోజు ఎవరైనా సరే తలస్నానం చేసి మంచి పిండి వంటలు చేసుకొని భగవంతుని నివేదించి మీరు పూజించడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.